రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఈ మార్చ్ 27th రెండు పెద్ద పండుగలని చెప్పొచ్చు. అది ఏంటి అనుకుంటున్నారా? ఒకటి శ్రీరామనవమి అయితే రెండోది మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే అన్నమాట. సో ఈసారి రామ్ చరణ్ గారి బర్త్డే కొంచెం ఎక్కువ స్పెషల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు క్లీన్ కరాతో చేసుకున్నారు తన బర్త్డేని. బట్ ఈసారి మరో ఇద్దరు ట్విన్స్ కూడా యాడ్ అయ్యారు కాబట్టి ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే కాదు, హోల్ ఫ్యాన్స్ అందరిది చూసుకుంటే వాళ్ళ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి అని చెప్పొచ్చు. సో ప్రస్తుతం రేపు రామ్ చరణ్ గారి బర్త్డే 27 మార్చ్ ఏదైతే ఉందో ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి ఆల్రెడీ శిల్పకళా వేదికలో స్టార్ట్ అయిపోయింది. అండ్ దానికి సంబంధించి కూడా చాలా పెద్దగా ఆర్గనైజ్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ మీరు కూడా చూసుకోవచ్చు విజువల్స్లో అసలు ఒక్కో డెకరేషన్ కూడా మన రామ్ చరణ్ గారు నటించినటువంటి ఫస్ట్ మూవీ నుంచి రీసెంట్ పెద్ద వరకు ఆల్మోస్ట్ అన్ని పోస్టర్స్ పెట్టారు. అండ్ ఎప్పుడు మార్క్గా నిలిచిపోయేటువంటి మగధీర మూవీ గురించి చెప్పొచ్చు, ఎవడు కానివ్వండి, లేకపోతే చాలా మూవీస్ ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ఎందుకంటే రామ్ చరణ్ విషయంలో ప్రతి ఒక్క మూవీ ఒక్కొక్క మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. సో ఈ రేపు మన రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఒక పెద్ద ఈవెంట్ అయితే ఆర్గనైజ్ చేస్తున్నారు. అండ్ ఈ ఈవెంట్కి సంబంధించి కూడా కేవలం చాలా ప్లేసెస్ నుంచి, అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కేవలం అభిమానులు మాత్రమే కాదు, వేరే వేరే సెలబ్రిటీస్ అందరూ కూడా వస్తున్నారు. అలాగే మన అఖిల భారత స్వామినాయుడు గారు ఎవరైతే ఉన్నారో ప్రెసిడెంట్, అఖిల భారత చిరంజీవి యువత సంఘం ప్రెసిడెంట్ కూడా మనము మాట్లాడే ప్రయత్నం చేద్దాము అందరితోని. సో చూద్దాము ఇంకా ఈవెంట్కి ఎవరెవరు అటెండ్ అవ్వబోతున్నారు, ఫ్యాన్స్తో పాటు ఇంకెవరు రాబోతున్నారని. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, మీరు కూడా నాతో పాటు కలిసి చూసేయండి. సో టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్ నుంచి ఫేమస్ అయిన మరొక పర్సన్ గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాము. నర్రా సాయి మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తారు. సో సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ తెలిసి ఉంటుంది ఈయన గురించి. సో ప్రస్తుతము అంటే అంత చిన్న ఏజ్ లో కూడా కొరియోగ్రఫీ మాస్టర్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు. సో ఈ రోజు ఇక్కడ పర్ఫామ్ చేయడానికి నర్రా సాయి మాస్టర్ కూడా మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాము. హలో అండి. హాయ్ అండి. హాయ్. సో చెప్పండి, మీరెంత సంబరంగా ఉన్నారు ఇప్పుడు ఈ ఈవెంట్ లో మీ పర్ఫార్మెన్స్ చూపించడానికి? నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నానండి, ఎందుకంటే చరణ్ సార్ నాకు చాలా చాలా ఇష్టం. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. ఇంతకుముందు చాలా సార్లు చరణ్ సార్ బర్త్డేకి పర్ఫార్మెన్సెస్ చేశాను. నేను లాస్ట్ 3 years కూడా కంటిన్యూగా చేశాను. బట్ దిస్ విల్ బి వెరీ స్పెషల్, ఎందుకంటే చాలా వెయిట్ చేస్తున్నా. అంటే అప్పుడు డాన్సర్గా చేశాను ఆ ఈవెంట్స్లో చరణ్ సార్ దగ్గర. ఇప్పుడు చరణ్ సార్ ముందు, జానీ మాస్టర్ ముందు, వీళ్ళందరి ముందు యాజ్ ఎ కొరియోగ్రాఫర్ అయిన తర్వాత చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ నేను సెట్స్లో ఉన్నాను, అన్నిట్లో ఉన్నాను. సో ఫ్రమ్ ఫస్ట్ మూవీ చిరుత నుంచి స్టార్ట్ చేసి పెడ్డి సాంగ్స్ వరకు అన్ని హిట్ సాంగ్స్ చరణ్ సార్ అన్నీ చేస్తున్నాను. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఎవరు మిస్ అవ్వకండి పర్ఫార్మెన్స్. సో చాలా చిన్న ఏజ్ లోనే మంచి మాస్టర్ అయిపోయారు మీరు. ఈ ఏదైతే ఈ హ్యాపీనెస్ ఉందో, మీ డ్రీమ్ ఏదైతే ఉందో, మొత్తానికి మీకు ఇష్టమైన హీరో ముందే పర్ఫార్మ్ చేయడం, లేకపోతే వాళ్ళతో సెట్స్ లో ఉండడం చేస్తున్నారు కదా. సో ఆ ఫీలింగ్ ఒక్క మాటలో చెప్పమంటే ఎలా చెప్తారు? నాకు ఈ లాస్ట్ 1.5 year నుంచి నాకు అనిపిస్తుంది ఒకటి, ఐఎమ్ లివింగ్ ఇన్ మై డ్రీమ్ లైఫ్. నేను ఎప్పటి నుంచో అనుకున్న లైఫ్ ఇది. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ నేను డెఫినెట్గా చెప్తున్నాను, చరణ్ సార్కి, చిరు సార్కి, వీళ్ళందరికీ మూవీస్లో కూడా డెఫినెట్లీ కొరియోగ్రఫీ చేసేంత స్థాయికి వెళ్ళి ఐ విల్ మేక్ ఎవ్రీ ఫ్యాన్, నా ఫ్యాన్స్ అందరినీ ప్రౌడ్గా చేస్తాను. అండ్ ఐ విల్ వర్క్ హార్డ్ ఫర్ షూర్. అండ్ ఆల్సో మెగా ఫ్యాన్స్ నుంచి, అలానే ఇండస్ట్రీ నుంచి కూడా మీకు వస్తున్నటువంటి సపోర్ట్ ఏ విధంగా ఉంది? నాకు చాలా సపోర్ట్ ఉందండి. యాక్చువల్లీ జానీ మాస్టర్ కానీ మాస్టర్స్ అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తారు. సో యా అండి, వెరీ ఎక్సైటెడ్. ఇవాళ సార్ వాళ్ళందరినీ కలుస్తానికి ఎక్సైటెడ్గా ఉన్నాను. సో ఒకటే అండి, నాకు ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఇంతకుముందు డాన్సర్గా చేశాను కదా, ఇప్పుడు అదే సార్స్ ముందు నేను కొరియోగ్రాఫర్ అయిన తర్వాత చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ ఈవెంట్కి రావడం చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ఫస్ట్ థింగ్ ఎందుకంటే మేము రామ్ చరణ్ సార్ని టీవీలో చూడడమే కానీ, ఆయనతో అంటే కొన్ని షూట్స్కి వెళ్ళాము, కాకపోతే కలిసి మేము మాట్లాడేంత ఛాన్స్ అయితే ఉండకపోయేది. సో అలా యూనియన్ డాన్సర్గా ఉండి అక్కడక్కడ చేసుకుంటూ మేము అంతా చూసేవాళ్ళము. సో ఇప్పుడు ఆయనని పర్సనల్గా మేము అందరం ఈవెంట్లో చూడబోతున్నాము. ఇంకా దానికి మెయిన్ థింగ్ ఏంటంటే మేము పర్ఫామ్ చేస్తే తను మమ్మల్ని చూడబోతున్నాడు ఈరోజు. సో ఆ స్పెషల్ ఎలివెన్స్ అనేది మాకు చాలా ఎక్సైట్మెంట్ క్రియేట్ అవుతుంది. అండ్ ఇంకా వెరీ వెరీ హ్యాపీ అని కాదు, వెరీ బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాం మేమైతే. అండ్ నేను వస్తున్నాను, నాతో పాటు మా టీం అందరు కలిసి వస్తున్నాము. సో కొంచెం అయితే ప్యానిక్ అయితే అవుతున్నా, ఎందుకంటే అంత పెద్ద గ్లోబల్ స్టార్ ముందు పర్ఫార్మెన్స్ అంటే చిన్న విషయం కాదు. సో యా, హోపింగ్ ఫర్ ద బెస్ట్. సో యాక్చువల్గా రామ్ చరణ్ సార్ సాంగ్స్ అన్ని మిక్స్ చేసి ఒక ఫ్యూజన్ లాగా చేస్తున్నాం కంప్లీట్గా. సో ఆయన స్టార్టింగ్ ఇప్పటికీ ఒక 16 movies చేశారు. సో స్టార్టింగ్ నుంచి ఇప్పుడు 16 movies ఏవైతే ఉన్నాయో, సో అవన్నీ ఒక కొన్ని హిట్ సాంగ్స్ అన్ని క్యాప్చర్, అంటే ఆల్మోస్ట్ అన్ని హిట్ సాంగ్స్ అలా అనట్లేదు. సో ఆ హిట్ సాంగ్స్ అన్ని క్యాప్చర్ చేసుకొని సో చిన్న కొంచెం అన్ని ఫ్యూజన్ లాగా కలిపేసి ఒక మెడ్లీ పర్ఫార్మెన్స్ లాగా చేస్తున్నాం అన్నట్టు.
ఎల్బీనగర్ నుంచి వచ్చాం మేడం. సో ఎలా అనిపిస్తుంది సెలబ్రేషన్స్ అనేది? సూపర్ ఉంటుంది మేడం, అన్నది ఎప్పటికైనా కానీ సెలబ్రేషన్ సూపర్ గా ఉంటుంది మేడం. సో మీకు రామ్ చరణ్ గారు ఫస్ట్ మూవీ నుంచి ఇష్టమా లేకపోతే పర్టికులర్ గా ఒక సినిమాలో నచ్చి ఫ్యాన్ అయిపోయారా ఎలా? లేదు మేడం, ఫస్ట్ నుంచి ఇష్టం, ఫస్ట్ చిరుత నుంచి. చిరుత నుంచి. ముందు చిరంజీవి ఫ్యాన్ ఉన్నారా లేకపోతే? మేము ఉన్నప్పుడు అంటే మాకు యూత్ కరెక్ట్ అయింది మాది రామ్ చరణ్ అన్న. చిరుత సాంగ్స్ నుంచే మాకు కనెక్ట్ అయిపోయింది అన్న. అవును. సో ఎలా అనిపిస్తుంది సెలబ్రేషన్స్ అన్ని చూస్తుంటే మీకు? అన్నది మంచిగా అనిపిస్తుంది మేడం, చాలా మంచిగా అనిపిస్తుంది. యాజ్ ఎ ఫ్యాన్ గా చిరంజీవి అదర్ ఫ్యాన్స్ కి మీరు ఏం చెప్తారు? అన్నని చూసి డిసిప్లిన్ నేర్చుకోవాలనుకుంటున్నాను మేడం. ఏం నేర్చుకున్నారు? మీలో ఏదైనా మార్పు వచ్చింది రామ్ చరణ్ గారు? అన్న స్టైల్, అన్న ఎక్కడున్నా కానీ అన్నని చూసి అన్ని ఎవ్రీథింగ్ అనుకో, ఇక ఎవ్రీథింగ్ అన్నని చూసి నేర్చుకోవాలి. అవును మేడం. సో ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ సందర్భంగా వీళ్ళని అంటే సెలబ్రిటీస్ ని కలవడం కానీ, అండ్ మోరోవర్ మనకి ఇంకొన్ని రోజుల్లో మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. అందరు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ప్రతి మూవీ కోసం. ఆ మూవీలో ఏ అప్డేట్ వచ్చినా అన్ని హిట్ అయిపోతున్నాయి. సో మీకు ఏమనిపిస్తుంది? ఫస్ట్ నుంచి బుచ్చిబాబు చెప్పింది ఒకటే మాట చెప్పింది మేడం, ఏది వచ్చినా బ్లాస్ట్ అవుతుందని. సాంగ్స్ ఫస్ట్ నుంచే మీకు ఫస్ట్ సాంగ్ నుంచే బ్లాస్ట్ అవుతుందని చెప్పిండు. అట్లా ఇప్పుడు వచ్చింది ప్రతిదీ బ్లాస్ట్ అవుతుంది మేడం. ఆ టైలర్ కానీ సాంగ్స్ 2 వచ్చినాయి కదా, ఒక రైడర్ సాంగ్ కూడా మామూలు డాన్స్ చేయలేదు రామ్ చరణ్ అన్న, మంచిగా వచ్చింది మేడం. మీకు ఫ్యాన్ మూమెంట్ ఏంటి అంటే చరణ్ గారిని చూసిన సందర్భం, కలిసిన సందర్భం ఏదైనా వచ్చిందా? డైరెక్ట్ గా చూసిన సందర్భం ఏదైనా? అర్థం కాలేదు మేడం. చరణ్ గారిని డైరెక్ట్ గా చూసిన సందర్భం వచ్చిందా ఇంతకు ముందు? రాలేదు మేడం, ఇప్పుడు రాలేదు. ఒకవేళ మీ ముందుకు రామ్ చరణ్ గారు వస్తే ఏం చెప్తారు? అన్నని ఏం లేదు, ఒక హక్ చేసుకొని నాకు కిస్ కానీ ఒక ఫోటో దిగాలని ఆశ ఉంది మేడం. మరొకసారి చరణ్ గారికి విషెస్ చెప్పండి. చరణ్, విష్ యూ హ్యాపీ బర్త్డే టు యూ చరణ్ అన్న. సో మనకి అంటే ఏదైనా ఫిలిం స్టార్ బర్త్డే ఉందన్నప్పుడు ఎక్కువగా సంబరం ఎక్కడ అనిపిస్తుంది అంటే మన ఫ్యామిలీ మెంబర్ బర్త్డే లాగా ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకున్నప్పుడు. సో మన గ్లోబల్ స్టార్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు, చాలా మంది ఫ్యాన్స్ ఇప్పటికే వచ్చినారు, ఇంకా వస్తున్నారు కూడా. సో ప్రస్తుతం మనతో పాటు మన రామ్ చరణ్ ఫ్యాన్ ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి, ఎక్కడి నుంచి వచ్చారు? రాజమండ్రి వచ్చాం మేము. సో చెప్పండి, ఎలా ఇక్కడ సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి? రామ్ చరణ్ అంటే మీకు ఎప్పటి నుంచి ఇష్టం? నాకు ఫస్ట్ నుంచి మెగా ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం మ్యామ్. మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ బాగా ఇష్టం. అందుకని ఇక్కడ ఈవెంట్ మాకు ఒక గ్రూప్ ఉంది మేడం, ఆ గ్రూప్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే ఇక్కడికి వచ్చాము. సో లైక్ ఎవ్రీ ఇయర్ వస్తున్నారా మీరు బర్త్డే సెలబ్రేట్ చేయడానికి? ప్రతి ఇయర్ వస్తాం మేడం. సో ఎలా అనిపిస్తుంది మీకు ఇంత భారీ ఎత్తున బర్త్డే చేయడము? అండ్ చాలా విషయాలు ఉన్నాయి ఈసారి రామ్ చరణ్ గారి బర్త్డేకి, ఎందుకంటే ఒక పక్క ట్విన్స్ పుట్టారు, ఇంకో పక్క మూవీ రిలీజ్ అవ్వబోతుంది. తీసుకుంటున్నప్పుడు మేము కూడా అక్కడికి వెళ్ళి అపోలో హాస్పిటల్కి వెళ్ళాం మేడం. ఆ వీడియో కూడా రామ్ చరణ్తో వీడియో కూడా తీసుకున్నాం, ఆ వీడియో కూడా మా దగ్గర ఉన్నాయి. సో మూమెంట్ ఎలా అనిపించింది మీకు? మీ అభిమాన హీరోని అలా దగ్గరగా చూడడము అంత సంతోషకరమైన విషయం. రోమాస్ అన్ని పైకి లేసిపోయి బూత్ బంప్స్ వచ్చేసినాయి మేడం మాకైతే. అందుకని సో ఎంతమంది వచ్చారు మీ ఊరు నుంచి? 10 మెంబర్స్ వచ్చాం మేము. ఏ మూవీస్ అంటే మీకు బాగా ఇష్టం రామ్ చరణ్? రామ్ చరణ్ చిరుత మూవీ అంటే బాగా ఇష్టం, మోస్ట్ ఫేవరెట్. సో ఇప్పుడు మరికొన్ని రోజుల్లో రిలీజ్ అవబోతున్న పెద్ద మూవీ పైన మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అంటే పెద్ద మూవీ అంటే బూత్ బంప్స్ రావాలని మేము బాగా ఆడాలని మేము చూస్తున్నాం. ఎందుకంటే గేమ్ చేంజర్ పోయింది అన్నారు, గేమ్ చేంజర్ పోలేదు, చూసిన వాళ్ళు తెలుస్తుంది మేడం పోయిందో లేదన్నారు. మెగా ఫ్యామిలీస్ ఎలా తెలుస్తుంది, అందుకని. సో ఈ బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా రామ్ చరణ్ గారికి ఒక మాట చెప్పాలి అనుకుంటే మీరు ఏం చెప్తారు యాజ్ అ ఫ్యాన్? అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అన్న. ఇది ఇలాంటి బర్త్డేలు కరెక్ట్గా జరిపించుకోవాలి, 10 సంవత్సరం జరిపించుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మేము పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వారి 40వ బర్త్డే చాలా ఘనంగా అభిమానులు నిర్వహించడం జరుగుతుంది. మరి వారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఇట్లనే 100 ఏళ్ల వరకు ఉండాలని, మరి వారు మంచి మంచి సినిమాలు సమాజానికి యువతకు కూడా మరి మార్గదర్శకంగా ఉండేటటువంటి సినిమాలు తీయాలని, మరి అదే రకంగా తండ్రికి తగ్గ తనయునిగా సినీ ఫీల్డ్లో ఎదిగారు. మరి అదే రకంగా మరి ప్రజాసేవలో మరి రాజకీయంలో కూడా తను అడుగుపెట్టి ప్రజలకు మేలు జరిగే రకంగా ముందుకెళ్లాలని మేము ఈ సందర్భంగా దేవుణ్ణి ప్రార్థిస్తూ వారికి మరి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చిరు అభిమానులందరికీ కూడా రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ధన్యవాదాలు. ముందుగా చిరంజీవి గారు సొంత ఊరు నుంచి వచ్చినందుకు చాలా గర్వంగా ఉందండి. మాది వెస్ట్ గోదావరి నరసాపురం. అయితే చిరంజీవి గారు సినిమాలు చూస్తూ పెరిగాం. మేము ఫస్ట్ సినిమా గ్యాంగ్ లీడర్ నుంచి మేడం నాది, చరణ్ గారిది నాది సేమ్ వయసు, ఫస్ట్ జస్ట్ 10 నెలలు తేడా అంతే.
నేను 20 టైమ్స్ మెగా ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి బర్త్డేకి కూడా బ్లడ్ ఇవ్వడం జరిగింది. దానికి ఈరోజు నన్ను ఫోన్ చేసి రప్పించి నాకు ఇవాళ చిన్న అవార్డు సన్మానం చేసే కార్యక్రమానికి నన్ను పిలవడం నాకు చాలా గర్వకారణం ఉంది మేడం. మేమందరం మిడిల్ క్లాస్, కానీ మా అట్లాంటి వాళ్ళని గుర్తించి ఈ అవార్డుకి రప్పించడం చాలా గర్వకారణం ఉంది. అలాగే ముందుగా మా ఆంధ్రాష్ట్ర కూడా పోల్చుకుని చరణ్ గారు మరింత నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతోగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం.